నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆటవిక రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందని, అలాగే చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. ఇక ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోందో దానంతటికీ కూడా రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక దానికి రెట్టింపు ఉంటుందని, ఆ తర్వాత తన మాట తన కార్యకర్తలు కూడా వినే ఛాన్స్ ఉండదని కూడా ఆయన ఒక మాట అనడం జరిగింది. ఇక దీంతో పాటు ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఆ పార్టీ అధికారిక ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. సో ఆ పోస్ట్లో తప్పుడు కేసులకు భయపడేదిలే, ప్రభుత్వంపై పోరాటము ఆపేదిలే, ఏదైతే అది అవుతుంది బరాబర్ చూసుకుందాం. ఇది ఎక్స్లో మరి వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా పోస్ట్ చేసినటువంటి పోస్టు. సో మరి దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సరే, ఈ ట్వీట్ మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే ఆయన పార్టీ నాయకులు వరుసగా వచ్చి బెదిరింపు, ఈవెన్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బెదిరించారనుకోండి, ఆ పార్టీ నాయకులు అయితే పోలీసులని లేదు, ప్రజలని లేదు, లేకపోతే ఎమ్మెల్యేలని లేదు, బెదిరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పటికీ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా స్వయంగా ఏనే రంగంలోకి దిగి ఈ విధంగా సవాల్ విసురుతున్నారు, బరాబర్ చూసుకుందాం అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంటుందంటారు? ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టారు. నేనేమంటానంటే అది ప్రెస్ మీట్ కాదు, ప్రెస్టేషన్ మీట్. ఎందుకంటే ఇంకా ఆయన ప్రెస్టేషన్ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అరెస్ట్ భయం ఉంది ఆయనకి. అరెస్ట్ భయంతో డిస్టర్బ్ అయిపోయి బరస్ట్ అయిపోతున్నాడు. ఇంకేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆ రెండుకి లైన్ చెరిపేసుకున్నాడు ఆయనే. అలా చెరిపేసుకున్నాడు కాబట్టి ఇవాళ ట్వీట్ చేయడంలో కూడా అదొక రీజన్. సో డొంక కదిలే ముందు డొంక తిరుగుడు మాటలు అంటారు వీటిని. డొంక కదులుతుందని తెలుస్తుంది. డొంక ఇక్కడే కదండి, ఇక్కడ రెండు డొంకలు కదులుతున్నాయి ఒకేసారి. ఇక్కడ మద్యం మాఫియా, అక్కడ హైదరాబాద్లో ఫోన్ ట్యాపింగ్. రెండు డొంకలు ఒకటే చోట గూడు కట్టుకున్నాయి. దాని పేరు ఒక డెన్ ఎట్టుకుని దుబాయ్లో పెట్టుకున్నాయి. అక్కడి నుంచి వీళ్ళు జరిపించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఆ డెన్ పెట్టుకొని XYZలు ఈ మాఫియా కోసం పనిచేశారో ఆ XYZలల్లా ఇప్పుడు బయటకు వస్తున్నారు ఒక్కొక్కరుగా. ఇవన్నీ చుట్టుకుంటున్న తరుణంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి, అక్కడ కేసీఆర్ అండ్ కేటీఆర్కి అందరికి ఒకటేసారి గుబులు పుట్టుకుంది. సరే, ఇక్కడ మన విషయానికి వద్దాం. ఇక్కడ మనం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయాందోళన మొదలైన తర్వాత, ఎడిదిరిగి నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిసిన తర్వాత సంయమనం పోయి ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఆయన. ఆ ఫ్రస్ట్రేట్ అయిన క్రమంలోనే ఈ మాటలలో వస్తున్నాయి. నేను మాట అంటానండి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఒక లీడర్ అనేవాడు కార్యకర్తల విషయంలో ఎలా ఉండాలి, పార్టీని ఎలా నడపాలా అనే గీత చేర్పేసుకున్నాడు ఆయన. ఎందుకని అంటానంటే, ఈయన బైబిల్ చదివాను 4 గోడల మధ్యన పద్దాకా చెప్తా ఉంటాడు. దీని గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఎలా అంటే, యేసుక్రీస్తుని బంధించడానికి భటులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నాడు యోధా తీసుకొచ్చి, అంటే యోధా కూడా ఎవరో కాదు, యేసుక్రీస్తు శిష్యుడే. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసుక్రీస్తుని పట్టిస్తాడు. అలా వచ్చినప్పుడు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక అతను కత్తి చూసి ఒక భటుడు చెవి నరికేస్తే అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, నీ కత్తి తిరిగి వరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా ఉంది. సో బైబిల్ చదువుతున్నానని పద్దాకా మాట్లాడే మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, మరి ఇవేమీ చదవలేదు ఆయన. అది చదివారు కాబట్టి అంటున్నారు కదా మీరు. ఏది తప్పుడు సాంప్రదాయానికి మీరు తెరలేపారు చంద్రబాబు గారు, అదే రేపు విత్తనమై రేపు మొక్కై అదే మా ప్రభుత్వం వచ్చాక అదే కంటిన్యూ అవుతుంది అంటున్నారు కదా. దానికి ఉద్దేశం అదేనేమో. కానీ ఇప్పుడు నేను చెప్పింది అదేనండి. అంటే బయట వ్యక్తులు ఎలా ఉన్నా కానీ మనం ఎలా ఉండాలనేది కదా యేసుక్రీస్తు చెప్తున్నాడు. అవతల వాళ్ళు ఆవేశం పడ్డా కూడా మనం సంయమనంతో ఉండాలి అని శిష్యులకు నచ్చ చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన ఒక గొర్రెల కాపరి, సంరక్షకుడు కూడా. మరి ఇతను భక్షకుడా జగన్మోహన్ రెడ్డి? ఆయన గొర్రెల సంరక్షకుడు అయితే ఈయన భక్షకుడిలా ప్రవర్తిస్తున్నాడు. అంటే కార్యకర్తలను కాపాడుకునే విషయంలో నేను పోలుస్తున్నా. సముదాయించాల్సింది పోయి రెచ్చగొడుతున్నాడు ఈయన. అంటే కాంట్రాస్ట్. అంటే ఇప్పుడు ఇతను సైతాన్ పాత్ర పోషిస్తున్నాడా బైబిల్లో? అనుకోవాలి కదా. అంటే ఇలా చేస్తే ఏమవుతుంది? రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఆయనకు కావాల్సింది అదేనా? ఆల్రెడీ ఫినిష్ ఆంధ్ర చేశాడు అతను 5 ఏళ్ల అధికారంలో ఉండగా. ఫిష్ ఆంధ్ర అన్నాడు, ఫినిష్ ఆంధ్ర అయిపోయింది. పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాడు. గొక్క తిప్పుకోకుండా ఒక 5 నిమిషాల పాటు అతను ఏం చెప్పాడు, ఒక 4 గొక్క తిప్పుకోకుండా అవసరం లేదు, ఒక 4 పరిశ్రమలు చెప్పమనంటే ఫిష్ ఆంధ్ర కాకుండా ఏముంది అక్కడ? ఎవరికైనా తడుతున్నాయండి? ఏదన్నా మీకైనా తడుతుంది ఏదన్నా? అంటే
మెడికల్ కాలేజీలు కట్టించానని చెప్పారు కదా ఆయన. 17 మెడికల్ బోర్డులు కాలేజీలు పెట్టించాడండి ఆయన. కట్టించిన వాళ్ళకి బోర్డులు పెట్టించాడు అంతే. అంతకుముందు అన్ని జరిగిపోయిన వాటికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను, వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాను, మెడికల్ కాలేజీలు కట్టించాను. అవన్నీ జరుగుతున్న వాటిని మళ్ళీ ఇంకోసారి నేమ్ ప్లేట్ మార్చుకుంటే సరిపోయాయి కదా, అంతే చెప్తున్నాడు ఈయన. అంతకంటే ఏమీ లేదు. ఎన్టీఆర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం రాజకీయంగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీళ్ళు మొదట అంటారు ఇవన్నీ ఏదో సంక్షేమ పథకాలని. ఎన్టీఆర్ ఏనాడో పెట్టాడు. 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, ఆస్తిలో ఆడపిల్లలకి సమాన హక్కు కానివ్వండి, ఇంక ఇలాంటి విద్యుత్తులో సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ ఏనాడో మహానుభావుడు పెట్టేశాడు. మీరందరూ కూడా అక్కడి నుంచి అనుసరిస్తున్నాయో కొత్తగా అంటే చరిత్ర రాయాలన్న దాన్ని తిరగరాయాలన్న ఒక డైలాగ్ ఉంది బాలేబాబుది. అలాగా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ఏనాడో దాన్ని క్రియేట్ చేశాడు. సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ప్రజలకి అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి చరిత్రకి ఎక్కాడు. ప్రజల్లోకి వెళ్ళిన ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్న చైతన్యరథం మీద వెళ్ళి ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు. మొదట అసలు ప్రజల్లోకి వెళ్ళిందే ఆయన. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వస్తే ఈయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో చాలా ఆణిముత్యాలు దొరికినాయి. ఇప్పుడు ఈ సందర్భం కాబట్టి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, మేము ఉండగా ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగింది అంటున్నాడు. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటి? ఈ సునీల్ కుమార్ అండ్ సంజయ్ వీళ్ళంతా కలిసి రఘురామకృష్ణరాజు గారిని వేసుకొచ్చి ఇలాగే మాట్లాడుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి భాషే మాట్లాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత నేను ఎక్కడో ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఎత్తేసారు అన్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాడే పదజాలు ఎలాగ ఉన్నప్పుడు మిగతా సామాన్యులకి ఎలా వెళ్తుంది ఇలాంటి మెసేజ్? సరే సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఉన్నపళంగా తీసుకొచ్చి ఇక్కడ కస్టడీలో పెట్టి దారుణంగా హింసించి ఆ దెబ్బలు తగిలిన తర్వాత కూడా రిపోర్ట్స్ ఏమి ఇప్పించారని వీళ్ళు ప్రెగ్నెంట్, అది టీవీ 9లో కూడా వచ్చింది. అలా కమిలిపోయిన దెబ్బలు చూస్తే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటివి వస్తాయి అంటే ఆయన ఆడో మగ కూడా తెలియకుండా మాట్లాడారు రజనీకాంత్ ఆ రోజున. రజనీకాంత్ సంథింగ్ నాకు ఒకవేళ అంతే యాంకర్ వేరే అయితే క్షమించాలి, టీవీ 9 నుంచి మాత్రం ఇది వచ్చింది. అలాగా తప్పుడు సమాచారాన్ని వీళ్ళ సిండికేట్గా ఎవరైతే ఉన్నారో టీవీలు వీళ్ళ అనుకూలంగా ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దారుణంగా రఘురామకృష్ణ గారి దెబ్బల గురించి మాట్లాడారు. కానీ ఒక్కళ్ళు కూడా ఆ దెబ్బలని చెప్పింది లేదు. వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ అవన్నీ. సరే అది అలా జరిగితే అంతకంటే ఇంకా దారుణం ఏంటంటే 53 రోజుల పాటు నిర్దాక్షిణ్యంగా అక్కడ కేసే లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్ళి బంధించి హింస పెట్టారే చంద్రబాబు నాయుడు గారిని. మరి దాన్ని ఏమంటారు? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు దాన్ని. అక్కడ దాకెందుకు? ఇప్పుడు సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పోలీసులే కదా గుడ్డలు కూడా తీసి దారుణంగా కొట్టారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అలా అంటే ఇంక ఒకటి కాదండి, ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. అంటే పోలీసులు మరి ప్రజా నాయకులకి ఈ విధంగా గన్నులు పెట్టి బెదిరించడం ఎంతవరకు కరెక్టు? అండ్ మీరన్నట్టు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అసలు అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఎలాంటివి మా ప్రభుత్వంలో జరగనే లేదు. అండ్ ముఖ్యంగా మైనారిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సునీల్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కాంతిరాణ టాటా వీళ్ళందరినీ కావాలని చెప్పి టార్గెట్ చేసి వాళ్ళకి ఇబ్బందులు చేస్తున్నారు. కొంతమందికి పోస్టింగ్ కూడా ఇవ్వట్లేదు. నా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్క్ చేశారన్న కక్ష పెట్టుకున్నారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కక్ష పెట్టుకున్నారని అంటున్నారు అంతవరకేనండి. కానీ ఇక్కడ కక్ష పెట్టుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఎందుకంటే ఒక ఆఫీసర్ అయితే మాత్రం రిజైన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన వ్యక్తిగత కారణాలు చెప్పారు. నాకు ఇందులో ఎవరి మీద నాకు ఎలాంటి ఆరోపణ చేయట్లేదు, నాకు నేను ఈ పదవి నుంచి వెళ్తాను అన్నారు. దానికి ఆయన సమర్థించుకుంటూ వచ్చి అదిగో బెదిరించారు కాబట్టి నేను అతను అలాగా రాజీనామా చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అతనైతే ఆ మాట అనలే. సో ఇప్పుడు లేని మాటలు పుట్టించడం లాంటిది ఇదంతా. అప్పుడేమో పోలీసులు ఏమో విచ్చలవిడిగా వీళ్ళు దారుణంగా ఒక రౌడీ ముక్కల కంటే అన్యాయంగా వాడుకున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో అలా వాడుతున్నారు ఇప్పుడున్న ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఉన్న పోలీసులు. అంటే ఎంత లా అండ్ ఆర్డర్ తేడా ఉందంటే ఇక్కడ చట్ట వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకు సంబంధించి కేసులు అరెస్టులు జరుగుతున్నాయి తప్పితే ఇలాగ మన చంద్రబాబు నాయుడు గారి మీద ఆ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుండే పోలీసులు ఈరోజు లేరు. ఆ రోజు అలానే ప్రవర్తించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళడానికి కూడా లేకుండా ఏదో ఒక నిరసన తెలియజేయడానికి తాళ్లతో గేట్లు కట్టేసిన పోలీస్ వ్యవస్థ ఆ రోజున ఉంది. ఈ రోజున లేదు కదా. ఈ రోజున సక్రమంగా పరిపాలన సాగుతుంది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా వెళ్తూ ఉంది. అలాగే సంక్షేమ పథకాలు కరెక్ట్గా వెళ్తున్నాయి. పాలన కూడా అంత అత్యద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు పరిశ్రమలు కానివ్వండి అంటే అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది. గత ప్రభుత్వంలో ఆ చీకటి అంధకార అరాచకం చూసిన ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఒక్కొక్కళ్ళగా ఇప్పుడు నమ్మకంతో వస్తున్నారు తిరిగి. ఇవాళ వేల పెట్టుబడులు వస్తున్నాయి. అలా వైజాగ్లో ఐటీ పరిశ్రమలు కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, బీబీఐ ఇట్లాంటి అన్నీ కూడా, ఐబీఎం ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ వస్తున్న దాన్ని చూసి ఆయన ఇంకా తట్టుకోలేక అంటే అభివృద్ధి చెందుతున్న దాన్ని అడ్డుకోవాలి. అడ్డుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదో ఒకటి ఇలా గ్లోబల్ ప్రచారం చేసి
ఒక అస్థిరత్వాన్ని కల్పించాలి, పెట్టుబడి రాకుండా అడ్డుకోవాలి అనే ఒక ఎజెండా అంతే వీళ్ళది. అందులో భాగంగానే ఇక్కడ అంతా మేము ఏదో చేసాము, ఆయన చేసింది ఏముందంటే ఒక బటన్ నొక్కడం తప్పితే, బటన్ నొక్కడమే వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పడుకోవటం, అంతమించి జరిగింది లేదు. రోడ్లు కూడా తవ్వేశారు కదా అమరావతిలోను. అంటే అభివృద్ధి ఎక్కడదే, వీళ్ళ ఈ లిక్కర్ అమ్ముకోవటం, ఆ ముడుపులలో మూటలు కట్టుకోవడం, మొదలుపెట్టుకోవడం. ఇప్పుడు ఆ రాజుగారి 7వ గది అది కూడా ఛేదిస్తుంది సిట్. దాని తర్వాత ఈయన ఏ గదిలోకి వెళ్ళాలి, 7 ఊసల వెనకాల ఆ గదిలోకి వెళ్ళాలి. అదే ఇప్పుడు రాబోయే రోజులు జరగబోయేది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ ప్రెస్ మీట్ వెనక రీజన్ ఏమంటే, రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద పెద్ద సంఘటనలు చాలా జరిగాయి, కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పందించలేదు. కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ప్రెస్ మీట్ నిన్ననే అనౌన్స్ చేసి మరి ఈరోజు పెట్టడం జరిగింది. సో దీని వెనక రీజన్ ఏమైనా ఉందంటారా? సిట్ విచారణ కొలుక్కొచ్చిందండి 20వ తారీఖున. దానికి సంబంధించి విధి విధానాలు వెళ్తున్నాయి. అంటే అక్కడ ఆ రోజున ఏదో ఒక ఉత్తర్వులు కూడా వెలువడుతున్నాయి అనేది ఒక వార్త. అంటే ఇలాంటి ఇంకా రాబోయే 4-5 రోజుల లోపల అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. అంటే తను అరెస్ట్ కాబోతున్నాననే విషయం తనకి అర్థమవుతుందా అని కూడా అనుకోవచ్చు. అందువల్ల ఏదో విధంగా తనకి సానుభూతి కలగాలి అంటే జైల్లోకి వెళ్ళే ముందు నేను ప్రజల మనిషిని, ప్రజల పక్షాన పోరాడుతున్నాను, ఇదిగో నేను ఇంత ధైర్యంగా నేను పోరాడుతున్నాను కాబట్టి మీరు కూడా అంతే విధంగా పోరాడండి అని కార్యకర్తలకి ఒక రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చి మీకోసం పోరాడి జైలుకి వెళ్తున్నాను అని ఒక ఇమేజ్ని అంటే క్రియేట్ చేయడం కోసం ఒక రకమైన డ్రామా ఇది, అంతకుమించి ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.